చాలా హ్యాపీగా ఉంది ఈ అనౌన్స్ చేయడానికి. నాకు 2 కవల పిల్లలు పుట్టారు. వెయిట్ తక్కువ ఉండి బతకరేమో అనుకున్నాము. మాది ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అమౌంట్ బాగా ఇద్దమ్మా అని చెప్పారు. అక్కినేని హాస్పిటల్లో అమ్మ ఉన్నంతలోనే మీకు మంచిగా బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తానని చెప్పి మాట ఇచ్చారండి. ఇక్కడ నరేంద్ర సార్ చాలా బాగా ట్రీట్ చేశారు మా పిల్లల్ని. సార్ బతికించారు మా పిల్లల్ని. ఎలాంటి కోమార్బిడిటీస్ లేకుండా ELBW ట్విన్స్ బేబీస్ ని సక్సెస్ఫుల్ గా డిశ్చార్జ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. యాజమాన్యానందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. హలో అండి, నా పేరు డాక్టర్ డి నరేంద్ర, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, అక్కినేని హాస్పిటల్. చాలా హ్యాపీగా ఉంది ఈ అనౌన్స్ చేయడానికి. మా అక్కినేని NACU టీమ్ ELBW ట్విన్స్ బేబీస్ ని సక్సెస్ఫుల్ గా డిశ్చార్జ్ చేస్తున్నాము. అంటే కోమార్బిడిటీస్ లేకుండా డిశ్చార్జ్ చేస్తున్నాము. అండ్ ఈ బేబీస్ పుట్టినప్పుడు 1 వీక్ లో చాలా స్టామిక్ రోస్ ఉన్నాయండి. అవుట్ బౌండ్ బేబీస్ ని షిఫ్ట్ చేసాము ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్ ద్వారా. ఇనిషియల్ వచ్చినప్పుడు ఇద్దరికి సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉండే, ఇద్దరికి ఒక బేబీకి 1 డోస్ ఆఫ్ సర్ఫెక్టెంట్ అవసరం పడింది. రెండో బేబీకి 2 డోసెస్ సర్ఫెక్టెంట్ అవసరం పడి, సెకండ్ బేబీ ఎస్పెషల్లీ మేల్ బేబీ చాలా ఇనిషియల్ చాలా సిక్ గా ఉందండి. తర్వాత నుంచి బేబీ మినిమల్ రెస్పిరేటరీ సపోర్ట్ తో 42 డేస్ రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం పడిందండి ట్విన్ మేల్ బేబీకి. అండ్ ఫీమేల్ బేబీకి ఆల్మోస్ట్ 37 డేస్ రెస్పిరేటరీ సపోర్ట్ అవసరం పడింది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ది టైమ్ పేరెంట్స్ మదర్ రెగ్యులర్ గా ఫీడింగ్ ఇవ్వటం వల్ల బేబీస్ గ్రోత్ కూడా చాలా బాగా ఆల్మోస్ట్ ఇంట్రా యూట్రైన్ గ్రోత్ ఎలా ఉంటుందో అలా ఎక్స్ట్రా యూట్రైన్ కూడా గ్రోత్ ఉన్నది. దానికి వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. ఫైనల్ గా ఇలా బేబీకి ROP కానీ BPD కానీ ఇంకా ఎలాంటి ఇంట్రాటినల్ బ్లీడ్, తల్లో బ్లీడ్ కానీ ఇలాంటి ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. సో వాళ్ళకి ఇలా మినిమం చేయడంలో అక్కినేని హాస్పిటల్ నర్సింగ్ టీమ్ కి అండ్ యాజమాన్యం మనీ మేడం కి థ్యాంక్ యూ చెప్తున్నానండి.